ఈ చిట్టి చిట్టి చేపల్ని మా సైడ్ అయితే పొదుగు పరుగులు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద చేపలు తింటున్నారు, కానీ చిన్న చిన్న చేపలు అంటేనే హెల్త్కి మంచిదంట. ఈ చిట్టి చిట్టి చేపలతో నేనైతే కర్రీ ప్రిపేర్ చేశాను. దీంట్లో చింత చిగురు కూడా వేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం వేసుకుని కచ్చబిచ్చగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకుని చూపించిన విధంగా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ను వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకుని మిక్స్ చేసుకుని తగినంత వాటర్ వేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు, సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ మనం వాష్ చేసి పెట్టుకున్న చిట్టి చిట్టి చేపలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న చింత చిగురిని చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఏమైనా పొట్టు లాంటిది ఏమైనా ఉంటే సెపరేట్ అయిపోతుంది. అండ్ చింత చిగురుతో మీకు ఇష్టమైన రెసిపీ ఏంటో చెప్పండి. నాకైతే చింత చిగురు పచ్చిరొయ్యలు అంటే చాలా ఇష్టం. ఆ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురిని ఇలా కర్రీలో వేసేసుకోవాలి. ఈ చేప చూడండి నన్నే వండుకొని తినేస్తాము అన్నట్టు చూస్తుంది. అయినా సరే దాన్ని వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. 10 మినిట్స్ కుక్ చేసేస్తే మనం పొదుగు పరుగులు చింతకూర కర్రీ రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. మీకు కానీ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.